డిజర్ట్ బ్లూమ్ మూవీ రివ్యూ. ఈ మూవీ 1 అవర్ అండ్ 45 మినిట్స్ తో యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉంది. ఈ మూవీ యాక్చువల్లీ 1986 మూవీ. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే, మూవీ స్టార్ట్ చేయటమే రోజ్ అంటూ వరల్డ్ వార్ అంటూ స్టార్ట్ చేస్తారు. అదైతే కొంచెం బాగా అనిపించింది. ఓకే. మూవీలో మనం మెయిన్ గా మాట్లాడాల్సింది మూవీలో స్టోరీ. మూవీలో స్టోరీ గైస్ ఎంత రెగ్యులర్ అంటే అంత రెగ్యులర్ గా ఉంది. మనం చాలా అంటే చాలా మూవీస్ లో చూసే ఉంటాం. సరే రెగ్యులర్ స్టోరీ, దాని స్క్రీన్ ప్లే నరేషన్ ఏమన్నా బాగుందా అంటే, ఆ నరేషన్ ఆ స్క్రీన్ ప్లే ఎంత డల్ అంటే అంత డల్ గా ఉంటది. మూవీలో రోజీ వాళ్ళ ఫాదర్ రోజీని ఎప్పుడు కొడతా ఉంటాడు, తిడతా ఉంటాడు, తన మీద ఎక్కువగా కోపం పడతా ఉంటాడు. అసలు ఎందుకు కోపం పడుతున్నాడు, ఎందుకు కొడుతున్నాడు, ఎందుకు తిడుతున్నాడు మనకైతే అర్థం కాదు. వాళ్ళ ఫాదర్ ఇలా చేయడానికి ఏమన్నా మోటివ్ ఉందా అంటే ఎన్నో, ఏదో టైం పాస్ కు అమ్మాయిని టార్చర్ చేస్తూ కొడతా ఉంటాడు. అసలు ఎందుకురా, అసలు ఎందుకు అలా చేస్తున్నావు ఏంట్రా అనే దానికి ఒక రీజన్ కూడా లేదు. అలాగే మూవీలో డ్రామా, ఈ డ్రామా ఏమన్నా కొంచెం అన్నా ఎంగేజింగ్ గా ఉందంటే నాకైతే పిచ్చ అంటే పిచ్చ లాగ్ అనిపించింది. మూవీలో ఒక 80 to 90% గైస్ ఓన్లీ డ్రామానే ఉంటది. రోజీ అనే ఒక అమ్మాయి దగ్గర మూవీ స్టోరీ మొత్తం నడుస్తా ఉంటది. ఒక మొక్కలో చెప్పాలంటే రోజీ వాళ్ళ ఫాదర్ రోజీని ఎప్పుడు డిస్టర్బ్ చేస్తూ, కొడుతూ, కోపడుతూ ఉంటాడు. అయితే మన రోజీ అప్పుడు ఏం చేసింది, ఎలా తప్పించుకుంది ఏంటి అనేసి మనం మూవీలో చూస్తాం. మూవీని ఇది ఒక చిన్న పాయింట్ పట్టుకొని మూవీని గైస్ చిన్నగా అంటే చిన్నగా సాగదీరు. ఆంట్ అంటారు, మదర్ అంటారు, స్టార్ అంటారు, నాన్న అంటారు, గొడవలు అంటారు, వార్ అంటారు, వరల్డ్ వార్ అంటారు. లిటరల్లీ ఏంటంటే మొత్తాన్ని అటు ఇటు తిప్పేసి గజిబిజి చేస్తా ఉంటారు. మూవీలో ఒక చిన్నపాటి లవ్ స్టోరీ ఉంటది. ఆ లవ్ స్టోరీ గైస్ చాలా అంటే చాలా తక్కువ సేపే ఉంటది. కాకపోతే ఆ లవ్ స్టోరీ గైస్ కొంచెం అయితే పర్లేదు అనిపించింది నాకు. క్లైమాక్స్ లో ఒక చిన్న సీన్ ఉంటుంది. మన హీరోయిన్ పారిపోతుంది అనమాట. ఒక నైట్ దగ్గర ఒక చిన్న సీన్ ఉంటుంది. ఆ సీన్ గైస్ చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు. బట్ ఆ సీన్ అయితే ఎక్కువసేపు ఉండదు అనమాట, చెడదొబ్బేస్తారు. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే అక్కడక్కడ కొన్ని సీన్స్ లో గైస్ లైట్ గా ఎక్స్పోజింగ్ ఉంటుంది. అదైతే లైట్ గా డిస్టర్బ్ చేయొచ్చు. ఇంకా మీ ఇష్టం గైస్, చూస్తారా చూడరా అనేసి. మరీ ఓవర్ గా అయితే ఉండదు. ఇంకా మూవీలో డైరెక్షన్, విజువల్స్ అయితే నార్మల్ గా ఉంటాయి. 1986 లో ఎలా ఉంటాయో అలా ఉంటాయి. ఇంకా ఈ మూవీ చూడొచ్చా అంటే నాకైతే నచ్చలేదు. ఓల్డ్ మూవీ కాబట్టి ఇంకా మీ ఇష్టం, చూస్తారా చూడరా అనేసి. మూవీలో అయితే మంచి కంటెంట్ అయితే ఏం లేదు. ఏదో ఒక చిన్న డ్రామా ఉంటది. ఆ డ్రామా కూడా మనకైతే వర్కౌట్ అవ్వదు. ఇంకా మీ ఇష్టం అన్నమాట. సో మీరు మూవీ చూసుకుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.